హాయ్ ఎవ్రీవన్, కాస్త ఆనందం కోసం సమయాన్ని వేచిద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. ఈరోజు బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చూద్దాం. సో మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అయ్యాం. సో మనం ఎంటర్ అవ్వగానే 2-3 ఎంట్రన్స్ ఉన్నాయి. మేము వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే ఒక రౌండ్ ఫ్లవర్ పార్క్ లాంటిది కనపడినది. ఇక్కడ చాలా ఫ్లవర్స్, బొటానికల్ గార్డెన్ అంటేనే ఫ్లవర్ వాజెస్, చెట్లు అన్నీ ఉంటాయి. దీని గ్లాస్ హౌస్ అంటారు. సో ఇది చాలా ప్రత్యేకతమైంది. సంక్రాంతి టైంలో ప్రత్యేకమైన సెలవు దినాల్లో ఈ గ్లాస్ హౌస్లో చాలా రకాలైన ఫ్లవర్ షోస్ ఉంటాయి. అది చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఎప్పుడు చూడలేనన్ని ఫ్లవర్స్ ఆ టైంలో చూడొచ్చు. ప్రత్యేకంగా సంక్రాంతి రోజు, దివాళీ రోజు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వాళ్ళు మనకు ముందుగానే చెప్తారు. అలాంటి రోజుల్లో ఈ ఫ్లవర్ హౌస్లో మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత గార్డెన్ అక్కడ కూడా ఫ్లవర్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నెమలు చూశారు కదా, దాని నిండా కూడా ఫ్లవర్స్తో నిండి ఉంటుంది. అప్పుడు నెమలు ఈ గ్లాస్ హౌస్లో అది పెడతారు. సో ఆ గ్లాస్ హౌస్ నుంచి ముందుకు రాగానే మనకి ఇలాంటి చెక్కతో చెక్కబడిన ఈ ముసలాకారం, తొండాకారం, ఇలాంటి చిన్న చిన్న ఆకారాల్లో చెక్కలతో, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చెక్కతో చెక్కబడిన కోతి యొక్క ఆకారం. అది చెట్టు మొదల్లాగా ఉండే ఆకారాలతో ఆ గ్లాస్ హౌస్ నుంచి వెళ్తుండగా మనకి కనపడుతూ ఉంటాయి. సో అటు ఇటు కూడా చెట్లతోటి ఎంతో సంతోషంగా మనం గడపచ్చు. అక్కడ ఈ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ను అధిగమించి, పొల్యూషన్ అధిగమించి ప్రశాంతంగా ఉండాలంటే ఒక 2-3 గంటలు మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లోకి వెళ్తే స్వచ్ఛమైన ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన ఎయిర్ దొరుకుతుంది. హాయిగా మనం సేద తీర్చుకోవచ్చు. అక్కడ ఈ బిజీ లైఫ్లో అలాంటి ఏరియా సుమారు 240 ఎకరాల విస్తరణలో ఈ బొటానికల్ గార్డెన్ ఉంది. ఒక సైడ్ అంతా కూడా గ్లాస్ హౌస్ సైడ్, ఇంకో సైడ్ అంతా లేక్ వ్యూ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది గ్లాస్ హౌస్ సైడ్. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ బుద్ధుడి బొమ్మ చెక్కతో చెక్కబడిన అందమైన శిల్పకారులు చెక్కిన బొమ్మలు ఇవి చాలా అందంగా ఉంటాయి. సో అదే దారిలో ఇక్కడ మనకి చిన్న చైనా టైప్ బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హిల్ టాప్ టెంపుల్ అక్కడ. సో అలా ముందుకు రాగానే ఈ హిల్ టాప్ టెంపుల్, ఆ చిన్న గోపురం లాంటిది ఉంటుంది. చాలా అందంగా అక్కడ చాలామంది కూర్చొని మనం కూర్చోవచ్చు. ఎందుకంటే 200 ఎకరాలు కాబట్టి నడిచి వెళ్ళిపో ఉంటాం. సో అలా అందుకనే అక్కడ అది చూడడానికి వెళ్దాం. సో అలా ఈ రంగురంగుల బుడగల్లాగే మన జీవితాలు కూడా రంగురంగులుగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఎటు చూసినా మనకి ఆ సంతోషాన్ని అనుకోకుండానే మనం అనుభవిస్తూ ఉంటాము. ఆ బొటానికల్ గార్డెన్లో తిరిగినప్పుడు ఎంతో చక్కగా ఉన్న చెట్లు, క్రమంగా వాళ్ళు చేసిన గార్డెనింగ్ అంతా కూడా అసలు అద్భుతంగా ఉంటుంది మనం చూడడానికి. సో మీరు చూడండి, చూసారా మొత్తం బార్డర్ కానీ అది కానీ ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది లాల్బాగ్ గార్డెన్లో సెకండ్ ఫేజ్, అంటే లేక్ వ్యూలో ఉండే దారిలో ఒక చిన్న సుకెన్ గార్డెన్. ఇది తలుపులు వేసి ఉంది. మేము వెళ్ళినప్పుడు సరే లోపల చూద్దాం అని చెప్పేసి నేను వీడియో తీశాను. లోపలంతా కూడా చెట్లతోటే ఉంది. అంటే అది ఒక చిన్న చెరువు లాంటి దాంట్లో పెంచారు. ఎలా అయితే లేదు, బాగా గుబురుగా ఉంది. సో ఇది అక్కడ వాటర్ ఫాల్ అంటారు. దీనికి టైమింగ్స్ ఉన్నాయి. సో 4:30 to 5:30, 5:30 to 6:30 అలాగే ఆ టైంలోనే మీరు ఇప్పుడు చూస్తున్న దగ్గర నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ టైమింగ్స్ చూడండి. 12 to 4 అయితే ఈ వాటర్ ఫాల్ ఉండదు. 4 నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఈ వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూడండి, మీరు చూస్తుండగానే వాటర్ ఫాల్ అలా ఫస్ట్ అలా కనపడుతుంది, తర్వాత మనకి వాటర్ ఫాల్ అలా కనపడుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది మనం చూడడానికి. అది సూపర్. వాటర్ అయితే కాదు, అందులో స్నానాలు అయితే చేయడానికి కుదరదు అనుకోండి. సో అది వాటర్ ఫాల్ కదా. ఇక లేక్ వ్యూలోకి వస్తే ఈ చెట్లు ఈ మొత్తం ఈ లేక్ వ్యూ చుట్టూరు కూడా మొత్తం అంతా చెట్లేనండి. ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ చెట్టు ఏదో మనతో మాట్లాడుతుందేమో అనిపించి అంత హ్యాపీనెస్ వచ్చింది ఆ చెట్టు చూడగానే. ఎంతో
ఆ చెట్టు పొదలు, ఆ కొమ్మలు అన్నీ అసలు ఎంతో బాగుంది. అసలు ఆ చెట్టు దగ్గర చూడండి, జనాలు ఫోటోలు అన్నీ దిగుతూ ఆ చెట్టు కింద మనం ఎంత ఉన్నామో చూడండి. ఆ చెట్లు, వాతావరణం, ప్రకృతిని మనం అలాగే కాపాడుకుంటే సంతోషంగానే ఉంటామండి. కాబట్టి చూడండి, అందుకనే నేను మీకు చూపెడదామని తీసిన ఆ జంట చెట్లు 2 ఎన్నాళ్ళ నుంచో ఉన్నాయో తెలియదు. అసలు ఎంతో అద్భుతంగా ఉంది అవి చూడడానికి కూడా. ఇలా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అంతా 240 ఎకరాలండి. తిరుగుతూ నిజంగా అసలు మనకి ఇంచుమించుగా ఒక రోజంతా కూడా స్పెండ్ చేయొచ్చు. కానీ శుభ్రంగా భోంచేసి వెళ్తే బాగా తిరగగలుగుతాం మనం. లోపల కొంచెం రేట్లు ఎక్కువే, డ్రింక్స్ కానీ అది కానీ. సో ఈ దారి మట్టుకు ఇప్పుడు మనం లేక్ వ్యూకి వెళ్ళే దారి, ఇందాక చూసిన బొటానికల్ దారి. డ్రింక్స్ ఉన్నాయి తినడానికి, ఇక్కడ మనకి అవైలబిలిటీగా అన్నీ ఉన్నాయండి తాగడానికి. కానీ కొంచెం బయట 10 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. వెళ్ళినప్పుడు మీరు తీసుకెళ్ళచ్చు. వాళ్ళు ఏం చెక్ చేస్తలేదు బ్యాగుల్లో, అంతా వాటర్ బాటిల్స్ అది తీసుకెళ్ళచ్చు. ఇదంతా లేక్ అండి మొత్తం. ఇది ఒకవైపు ఉంటుంది, బొటానికల్ గార్డెన్ ఇందాక చూపించింది ఒకవైపు ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చూడవలసిన ప్రాంతం అండి. బెంగళూరులో అయితే అది సూపర్. అసలు చెట్లతో, ఆకులతో మొత్తం హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. మనం మంచి స్ట్రెస్లో ఉన్నప్పుడు వెళ్తే బాగా రిలీఫ్ పొందుతుంది. సో అందుకనే నేను మా వైఫ్ అలాగా వీకెండ్లో వెళ్ళి మొత్తం బొటానికల్ గార్డెన్ అంతా చూసి వచ్చాము. చాలా సంతోషం అనిపించింది. సో ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి, లేక్ వ్యూ సైడే కొబ్బరి చెట్లు. కాబట్టి మీరు కూడా వీలు కుదిరినప్పుడు వెళ్ళండి. ఇంకా ఇది చూడండి, మా ఆవిడ ఇంకా అసలు వదులుతలేదు. రమ్మంటే కూడా ఇంకా ఆ లేక్ వ్యూ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఇది 200 ఎకరాల విస్తరణలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం 15వ వృక్ష ప్రియుడైన మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కాలంలో స్థాపించబడిందండి. సో ఇది అప్పటికే చీకటి పడిపోయింది. సో సన్సెట్ టైము పిల్లలందరూ వచ్చారు. మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేదా సన్సెట్ టైంలో వెళ్ళండి, ఎందుకంటే బాగా మీకు చెట్లన్నీ పూలన్నీ బాగా కనపడతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ కొట్టండి. మా ఛానల్ ఫాలో